హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం సీడ్ యాక్సెస్ రోడ్కి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామండి. ఇదిగో ఇక్కడ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఆశ్రమం స్టార్టింగ్ నుంచి లోపలికి సీడ్ యాక్సెస్ రోడ్లకి దారి ఉంది. అలాగే ఇదిగో ఆశ్రమం దాటిన తర్వాత కూడా లెఫ్ట్ తీసుకుంటే మళ్ళా మనం ఈ సీడ్ యాక్సెస్ రోడ్లోకి అయితే ప్రవేశిస్తామండి. ఇదిగో అక్కడ చూడండి మీరు, బాలాజీ టెంపుల్ కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుందండి. ఈ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దాటిన తర్వాత ఇదిగోనండి ఇలా కరకట్ట నుంచి దాటిన తర్వాత ఇదిగో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆ రోడ్డు గుండా ఇలా వస్తామన్నమాట. మనం అక్కడ కనిపిస్తున్నాయి కదా, కార్లు వెళ్తున్నాయి కదా, అదే రోడ్డు అండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. అయితే ఇలా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దాటి లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, దీని ప్రక్కన ఇదిగోనండి లెఫ్ట్ సైడు ఒక చిన్న రోడ్ అయితే వేశారు. ఈ రోడ్డు గుండా మనం ఇప్పుడు ప్రయాణిద్దాం. ఎంత దూరం ఉంటుందో చూద్దాం. ఈ రోడ్డు పక్కన డ్రైనేజీ పైపులు కూడా వేశారండి. అవి ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ఉన్నాయి ఈ రోడ్డు. అలాగే ఆ డ్రైనేజ్ పైపులు కూడా. ఇప్పుడైతే మనం ఈ రోడ్డు గుండా ప్రయాణించి ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు అసలు ఈ రోడ్డు కానీ ఆ పైపులు కానీ ఎలా ఉన్నాయి అనే విషయం ఒకసారి పరిశీలిద్దాం. మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు అయితే ప్రయాణం చేద్దామండి. ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ పైపులు వేశారో, ఎక్కడెక్కడ కొంచెం పైపులు వేయటం కుదరక వర్క్ ఆపారో అంతా చూడండి. ఈ రోడ్ అయితే చక్కగా వేశారండి. మెటల్ రోడ్ అయితే వేశారు. ఇది బాగా సెట్ అయిన తర్వాత ఇక్కడ తార్ రోడ్డు కూడా వేస్తారు. ఇదిగో ఇక్కడైతే మనం రైట్ తీసుకుందామండి. రైట్ తీసుకుని మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోదాం. ఇదిగోనండి ఇక్కడి నుంచి మనకు పైప్ లైన్ అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ఉన్నాయండి. చూడండి లెఫ్ట్ సైడ్ కొన్ని చోట్ల చెట్లు అయితే అడ్డం వచ్చి మనకి పైప్ లైన్ కానీ ఆ పక్కన ఉన్న రోడ్డు కానీ కనిపించలేదు. సాధ్యమైనంత వరకు అయితే నేను కవర్ చేస్తానండి. ఇదిగోనండి ఇక్కడైతే పైప్ లైన్కి బ్రేక్ వచ్చింది. అక్కడైతే బ్రేక్ వచ్చింది. ఇదిగో ఇక్కడి నుంచి మళ్ళీ పైప్ లైన్ అయితే స్టార్ట్ అయింది చూడండి. లెఫ్ట్ సైడ్ చూడండి మీరు, లెఫ్ట్ సైడు గమనించండి. ఇవి అమరావతి నుంచి వచ్చే డ్రైనేజ్ పైపులండి. ఇదంతా 3 యాక్సెస్ రోడ్డు. ఇది 3 రోడ్లు. లెఫ్ట్ సైడు ట్రాఫిక్ తగ్గించడానికి మళ్ళా రోడ్డు వేశారు. ప్రస్తుతానికైతే అది మెటల్ రోడ్డే. ఇదిగోనండి ఇక్కడ కూడా పైపులకి బ్రేక్ వచ్చింది. ఈ పైపులు అక్కడ పెట్టాలండి. ఓకే, పెడతారు.
ఇది అసెంబ్లీకి వెళ్ళే రూట్ అండి. మండడం గ్రామం అయితే వస్తుంది, మందడం గ్రామం అయితే వస్తుంది. ఇదైతే తాళ్ళాయిపాలెం అండి. ఇక్కడి నుంచి మనం కోటిలింగాల గుడికి అయితే వెళ్తాం. అక్కడే కైలాసధామ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. చూసారు కదా మీరు, లెఫ్ట్ సైడ్ అయితే గమనించండి, పైప్ లైన్ అయితే కంటిన్యూగా ఇక్కడ వేసే ఉంది. లెఫ్ట్ సైడు పైప్ లైను, అలాగే కొత్తగా నిర్మించిన రోడ్డు కూడా మనకి కనిపిస్తుంది చూడండి. ఇంకా అభివృద్ధి పనులు అయితే స్టార్ట్ అయినాయి, కానీ ఊపైతే బాగా ఇంకా ఎత్తుకోలేదండి. కొంచెం మందంగానే ఉన్నాయి, కానీ మొత్తానికి అభివృద్ధి పనులు అనేవి కదలికైతే వచ్చినాయండి. ఇక్కడ చూడండి, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది పైప్ లైను, అలాగే రోడ్డు. ఇక్కడ రోడ్డు అయితే ఎండ అయింది చూసారా. అయితే ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి పడుతుందండి చూడండి. ఇగోనండి డ్రైనేజ్ పైపులు ఈ సైడు ఇంకా అలానే పెట్టున్నాయి చూడండి. హాయ్, ఓకే ఓకే ఇంకైతే మనం ముందుకెళ్ళిపోదాం. సైడ్ అయితే మీరు చూడొచ్చు, రోడ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ పైప్ లైన్స్కి అయితే అంతరాయం ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. పైప్ లైన్స్ అయితే ఇక్కడ కనిపించడం లేదండి. ఉన్నాయా? చెట్లు అయితే అడ్డం వస్తున్నాయి మనకి. ఇక్కడైతే బ్రేక్ వచ్చినట్టు ఉంది వాటికి. ఇక్కడైతే పైప్ లైన్ కనిపించడం లేదు మనకి. ఇక్కడి నుంచి అయితే కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ దగ్గరలో ఒక 1/2 కిలోమీటరు బ్రేక్ వచ్చినట్టుంది మధ్యలో. మనం ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరకైతే వచ్చేసామండి. ఇక్కడ కూడా పైపులు ఉన్నాయి, ఇవి కూడా బిగించాల్సి ఉందండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.